సో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి మీరు మార్కెట్ని కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పుడు న్యూస్ కూడా అదే వస్తున్నాయి. ప్రతి యూట్యూబ్లో ఎవరి వీడియో చూసినా కూడా మార్కెట్ క్రాష్, మార్కెట్ క్రాష్, మార్కెట్ క్రాష్ ఇవే నడుస్తున్నాయి. సో ఈ మాటల్లో ఎంత రియాలిటీ ఉన్నది? అసలు గనక రియల్లీ క్రాష్ అవుతుంటే మార్కెట్ మనం ఈ టైంలో ఏం చేయాలి? మనం ఇక్కడ బయింగ్ చేయాలా, సెల్లింగ్ చేయాలా, ప్రాఫిట్ ఏ విధంగా చేయాలి? మొత్తం క్లియర్గా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసుకోండి. మొత్తం గనక మార్కెట్ రియల్లీ క్రాష్ అవుతూ ఉంటే మనం ఈ టైంలో ఎలా రికవర్ అయ్యాలి మనీ, లేకపోతే ఎలా ప్రాఫిట్ లోపల రావాలి, లేదంటే కనుక ఇది ఫేక్ న్యూస్ ఉంటే ఎప్పటిదాకా ఇంకా ఇది ఎక్కడి దాకా కిందికి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు మార్కెట్, మొత్తం ఈ ఇయర్ని క్లియర్ చేస్తా. సో కనుక మీరు మార్కెట్ని నోటీస్ చేస్తుంటే అక్టోబర్ నుంచి లేకనా మార్కెట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ నుంచి అయితే ఇప్పటిదాకా మార్కెట్ డౌన్ వెళ్తున్నాయి. కరెక్షన్ ఇంకా కాలే, ఇంకా ఎలాంటి బులిష్ లేకన్నా బులిష్ ట్రెండ్ రాలే, ఎలాంటి బులిష్ లేకన్నా రైట్ రాలే, మొత్తం బేరిష్ లోపల వెళ్తున్నది. మొదటి లేకనా దీనికి రీజన్ ఏమేమి తెలుసుకోండి. ఏ రీజన్ వల్ల మార్కెట్ క్రాష్ అవుతున్నది, రీజన్స్ ఏమేమి అవి తెలుసుకోండి. ఇక్కడ నేను మేజర్ 3 రీజన్ తీసిన, ఇవి 3 రీజన్ కావచ్చు మార్కెట్ ఇప్పుడు క్రాష్ అవ్వడానికి. ఓకే, అందులోకి వెళ్ళి 2 అయితే కన్ఫర్మేషన్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి సింపుల్, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు ఏం న్యూస్ నడుస్తున్నాయి, ఒక హెచ్ఎంపీవీ వైరస్ అని ఒకటి న్యూస్ నడుస్తున్నాయి. మీరు న్యూస్లో చూస్తుంటే చైనా నుంచి వచ్చింది, పలానా డెమ్కా అని ఇవే నడుస్తున్నాయి. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అని, ఇది ఒక మేజర్ రీజన్ కావచ్చు మార్కెట్ క్రాష్లో. రీజన్ ఎందుకంటే ప్రీవియస్ డేస్లో వెళ్తే అప్పట్లో లేకనా కరోనా వైరస్ వచ్చింది. కరోనా టైంలో సేమ్ ఇదే సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో కొంచెం మార్కెట్ క్రాష్ అయిపోయింది లాక్డౌన్ టైంలో. ఓకే, తర్వాత సేమ్ లేకనా పాస్ట్లో అయిన దాన్ని ఈ టైం రిపీట్ చేయొచ్చు అని చాలామంది ప్యానిక్లో వచ్చి ఈ టైం లేకనా మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సేమ్ ఇది ఒక రీజన్ ఉన్నాయి వైరస్ వల్ల, ఎందుకంటే ఇది కూడా కొంచెం ఎక్కువనే స్ప్రెడ్ అవుతున్నాయి. మీరు కనుక న్యూస్ తోటి అప్డేట్ ఉంటే మీకు తెలుసునేమో, డైలీ కొత్త లేకన్నా వాళ్ళ పేషెంట్స్ వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి ఇక వైరస్ మీద న్యూస్లో వస్తున్నాయి. కాబట్టి ఈ ఒక రీజన్ కావచ్చు మార్కెట్ క్రాష్లో. ఇది మొదటి రీజన్. సెకండ్ రీజన్ ఏమంటే, సెకండ్ రీజన్ కోసం మనం వద్దాం మన చార్ట్ మీద. మొదట్లో ఇక్కడ మొత్తం మీరు మార్కెట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు మీకు 2000 నుంచి మార్కెట్ చూపెడతా, 2000 ఇయర్స్ నుంచి మనం మార్కెట్ చూద్దాం. 2000 ఇయర్స్ వెనుక నుంచి కాదు, 2000 నుంచి చూద్దాం మార్కెట్, అసలు మార్కెట్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాని ప్రకారం మనం దీన్ని మనం అంచనా వేయచ్చు మార్కెట్ ఎట్లా వెళ్తే ఎట్లా లేకనేది. ఓకే, సో నేను ఇప్పుడు సింపుల్ మంత్లీ బేస్లో లేకన్నా ఇక్కడ నేను చార్ట్ ఓపెన్ చేసిన 2000 నుంచి, రైట్. ఇక్కడ 2000 నుంచి చూసుకోవచ్చు, 2000 రైట్, ఇది 2000 టైంలో మార్కెట్ మొత్తం ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఉన్నాయి. కాబట్టి ఈ మార్కెట్ని మనం కన్సిడర్ చేయొద్దు, నేను చేసుకుంటుండా. ఈ టైంలో నేను మార్కెట్లో కూడా లేకుండా, ఈ టైం నాకు ఏం తెలియకపోతుండే. కాబట్టి 2000 సింపుల్ చూసుకోవచ్చు. 2005 నుంచి 2009 వరకు ఒక రైడ్ వచ్చింది. 2008 వరకు ఒక రైడ్ వచ్చింది. 2009 నుంచి 2008 వరకు మార్కెట్ లెక్కన బులిష్ ఉండే. తర్వాత 2009లో మార్కెట్ క్రాష్ అయింది. ఇదైతే నేను చెప్పే అవసరం లేదు ఎప్పుడు ఎట్లా క్రాష్ అయింది ఏం లేకనేది. ఇది మీరు కనుక మార్కెట్లో ఉంటే, మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తుంటే ప్రపంచంలో ఉన్న అందరికి గుర్తు ఎందుకు క్రాష్ అయింది ఆ టైంలో. ఓకే, క్రాష్ అయింది. క్రాష్ అయిన తర్వాత చాలామంది అన్నారు ఇది మార్కెట్ ఎండ్, ఇప్పటి నుంచి మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోతుంది, ఇప్పుడు మార్కెట్ లేకన్నా తను రికవర్ చెయ్యనని చాలామంది అన్నారు. బట్ కొంచెం మార్కెట్ లేకన్నా క్రాష్ అయ్యి తను రికవర్ చేసి ప్రీవియస్లో మార్కెట్ ఎక్కడి నుంచి క్రాష్ అయింది ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి పైనకి వెళ్ళిపోయింది మార్కెట్. ఇంకొక మంచి రైడ్ ఇచ్చింది మార్కెట్. ఈ ప్లేస్లో ఎంతమంది ఇన్వెస్టర్ ఉండే అందరు ప్రాఫిట్ లేపేసిండ్రు. ఓకే, తర్వాత 2019 టైంలో లేక 2015 టైంలో కూడా ఒక లిటిల్ బిట్ క్రాష్ వచ్చింది. కొంచెం కరెక్షన్ అనొచ్చు, దీన్ని క్రాష్ అనలేను. బట్ 2015 టైంలో కూడా మీకు తెలిసి ఉంటే ఈ టైంలో కూడా ఒక మంచి క్రాష్ అని ఒరిన్లు. ఈ టైం కూడా మార్కెట్ పడిపోతున్న ఒరిన్లు మతున్నదే. సో ఈ టైంలో కూడా ఒక మార్కెట్ కరెక్షన్ ఇచ్చింది. ఈ టైంలో క్రాష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ఒక బుల్ రన్ ఇచ్చి సింపుల్ లేకన్నా ఎక్కడి నుంచి క్రాష్ అవ్వడం స్టార్ట్ అయింది మార్కెట్, ఆ రేంజ్ని కూడా మార్కెట్ క్రాస్ చేసి పైనకి వెళ్ళిపోయింది. ఓకే, పైనకి వెళ్ళిపోయింది. ఇంకందరికంటే బిగ్గెస్ట్ క్రాష్ మన జనరేషన్ వాళ్ళు చూసినాం మనం. సింపుల్ అది నేను వచ్చినప్పటి నుంచి చూసిన మెయిన్ లేకన్నా అందరికంటే పెద్ద క్రాష్ సింపుల్ లాక్డౌన్ పీరియడ్లో ఒకటి మతున్నా. 2021 లాక్డౌన్ పీరియడ్లో అందరికంటే పెద్ద క్రాష్. ఇంకా ఆ టైంలో అయితే అందరు ఇదే అన్నారు, ఇప్పుడు ఫినిష్ అయిపోయింది మార్కెట్, అందరు చనిపోతారు, ఓళ్ళు ఉండలు బతుకలు బొంగు ఇవి ఒరిన్లీగా మార్కెట్ ఫినిష్ అయిపోయింది, ఖతం అయిపోయింది, మొత్తం ప్రపంచం ఎండ్ అయిపోయింది, గివెన్ ఒరిన్లు. బట్ ఏం జరిగింది,
కొంచెం ఒక 1-2 ఇయర్స్ లోపట్లనే కన్నా సింపుల్ మార్కెట్ తనని కరెక్షన్ చేసి చూసుకోవచ్చు. ఆ లెవెల్ని కూడా క్రాస్ చేసి మార్కెట్ మొత్తం బుల్ రన్ ఇచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత 2021 నుంచి అయితే 2024 వరకు లేకన్నా ఒక మంచి బుల్ సైడ్లోనే ఉండే. ఈ టైంలో ఎవరన్నా కళ్ళు మూసి కూడా ఎవరన్నా కాల్ సైడ్ని పర్చేజ్ చేసి ఉంటే, లేకపోతే ఇండియా మీద పైసలు పెట్టి ఉంటే కళ్ళు మూసి కూడా అందరు ప్రాఫిట్ అయింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక క్రాష్ వచ్చింది. సో దీన్ని మనం క్రాష్ అనొచ్చు, క్రాష్ అనకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి సేమ్ ప్రీవియస్లో జరిగింది, పాత టైంలో జరిగినట్టే సింపుల్ మళ్ళీ మార్కెట్ కొంచెం కిందికి వచ్చి మళ్ళీ కింది కరెక్షన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నది. ఓకే, ఇదొకటి అర్థమైపోయిందా? ఇప్పుడు ఈ టైంలో లేక ఎందుకు మార్కెట్ కొంచెం క్రాష్ అవుతుంది, దీనికి ఇంకొక న్యూస్ ఇదనొచ్చు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఎందుకంటే 2021లో 2020 టైంలో లాక్డౌన్ పీరియడ్లో చాలామంది బయింగ్ చేసి పెట్టుకున్నారు, చాలామంది లేకనా స్టాక్ బై చేసి ఉంచుకున్నారు. సో అప్పటి నుంచి మార్కెట్ ఒక రేంజ్లో అంటే ఒక బులిష్ సైడ్లోనే నడుస్తుండే, ఒకటి బులిష్ రైడే నడుస్తూ ఉండే. కాబట్టి ఈ టైంలో చాలామంది లేకనా మేబీ వాళ్ళు లేకన్నా సింపుల్ సెల్ వేస్తున్నాం. ఎందుకంటే చాలామంది స్టాక్ జమ చేసి ఉంచుకున్నారు కదా, చాలామంది బై చేసి ఉంచుకున్నారు, వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఈ టైంలో సెల్లింగ్ నడుస్తున్నాయి కాబట్టి మార్కెట్ కొంచెం కరెక్షన్ ఇస్తున్నది. ఓకే, ఇది కూడా ఒక మంచి రీజన్ కావచ్చు. ఓకే, ఇది కూడా ఒక రీజన్. ఇంకొక రీజన్ ఇంకా మీరు న్యూస్లో చూస్తున్నదేమో యూఎస్డిటీ రేట్ పెరుగుతున్నాయి. సో ఓవరాల్ అందరికి గుర్తు, మీరు కనుక యూఎస్డిటీని కనుక యూఎస్డిటీ ఇంకా మార్కెట్ని కనుక మీరు రెండుని అనాలిసిస్ చేస్తుంటే, కంపేర్ చేస్తుంటే, ఎన్నిసార్లు యూఎస్డిటీ ప్రైస్ పెరిగింది అన్నిసార్లు నిఫ్టీ కిందికి వెళ్ళింది, ఎన్నిసార్లు యూఎస్డిటీ పెరిగింది అన్నిసార్లు నిఫ్టీ కిందికి వెళ్ళింది. సో అక్కడ యూఎస్డిటీ రేట్ పెరుగుతున్నాయి కాబట్టి మన నిఫ్టీ ఇక్కడ కూడా కొంచెం కరెక్ట్ చేస్తున్నాయి, ఓవరాల్ మార్కెట్ లేకన్నా కొంచెం కిందికి వెళ్తున్నాయి. సో ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు సొల్యూషన్ మీదకి వద్దాం. ఎందుకంటే మీరు చూసేసి మొత్తం సొల్యూషన్ మీదకి వద్దాం. సొల్యూషన్ ఏమంటే, ఇంకా వచ్చే 5-6 ఏళ్ళు మొత్తం ఇండియాయే కాబట్టి టెన్షన్ పడే అవసరం లేదు. నా ప్రకారం, నా అనుభవం ప్రకారం నేను ఎన్ని ట్రేడ్ చేసినా దాని ప్రకారం చెప్తున్నాను. ఎందుకంటే నేను దానికంటే ముందు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ట్రేడ్ చేస్తున్నా, కానీ వాళ్ళే చూసినా అందరు చూసినా దాని ప్రకారం నేను చెప్తున్నా. మీకు గనక ఇండియా మీద కనుక ట్రస్ట్ ఉన్నది అనుకోండి, మీకు గనక తెలిసి ఉంటే, నేను ఇది చెప్పాను, మీకు గనక నమ్మకం ఉంటే ఇండియా ఇప్పుడు లేకన్నా సూపర్ పవర్ అవ్వబోతున్నాయి, ఇండియా ఇప్పుడు గ్రోత్ నడుస్తున్నాయి, ఇండియా ఇంకా గ్రోత్లోనే వెళ్తుంది ఇంకా 5-6 సంవత్సరాలు 10 ఇయర్స్. ఎందుకంటే మన ఇండియా నుంచి ఇంత మంచి టాలెంట్ వస్తున్నాయి, ఇంత మంచి బిజినెస్ మ్యాన్స్ లేకన్నా ఇప్పుడు అందరికంటే ఎక్కువ బిజినెస్ మ్యాన్ ఇండియా నుంచి వస్తున్నాడు. కాబట్టి ఇండియా గ్రోత్లోనే వెళ్ళబోతున్నది ఫ్యూచర్లో కూడా. కాబట్టి ఎవరు ప్యానిక్ అవసరం లేదు. ఇది ఒక లిటిల్ బిట్ కరెక్షన్ కావచ్చు తప్ప మార్కెట్ ఓవరాల్ క్రాష్ కాదు. కొంచెం కరెక్షన్ ఇచ్చి మార్కెట్ పైన వెళ్ళబడతాయి. ఇది కొంచెం కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి తప్ప ఇండియాది ఇప్పుడు పవర్ఫుల్ నడుస్తున్నాయి, ఇండియా గ్రోత్లోనే వెళ్ళబోతున్నాయి. కాబట్టి ఆల్రెడీ హర్షద్ మీద కూడా 1992లో ఆల్రెడీ చెప్పేసిండ్రు, ఇన్వెస్ట్ ఆన్ ఇండియా. సింపుల్, ఇండియా మీద ట్రస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేయని, లేకపోతే చేయకండి. నేను పర్సనల్ ఏం చేస్తాను, నాకైతే ఇండియా మీద ట్రస్ట్ ఉన్నాయి కాబట్టి నేను బై చేస్తాను. ఇప్పుడు కనుక నాకు ఇప్పుడు డైలీ నేను ట్రేడ్ వేసేటోని, స్వింగ్ వేసేటోని, ఇంట్రాడేట్ వేసేటోని అయితే నేనేం చేయాలి బ్రో? దీనికోసం సింపుల్ ఒక ఆన్సర్ ఉన్నది. ట్రై అయ్యండి, ప్రైస్ యాక్షన్ మంచిగా చూసి మనీ మేనేజ్మెంట్ చేసుకుంటే ట్రేడ్ వేయండి. మనీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. కనుక మీరు 10 లాట్ తోటి ట్రేడ్ వేస్తుంటే, నేను నిఫ్టీ లోపల చెప్తున్నా, మీరు ఆప్షన్ చేస్తుంటే 10 లాట్ తోటి ట్రేడ్ వేస్తుంటే ఇప్పుడు 1 లాట్ తోటి వేయండి. ఓకే, కొంచెం మనీ మేనేజ్మెంట్ ఉంచుకోండి. ఓకే, అదే కనుక మనం స్టాక్లో గింత చేస్తుంటే ఏం లేదు, మీరు బై చేసి ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లాంగ్ టర్మ్ కొరకు గనక మీరు బై చేస్తుంటే, తొందరగా అవుతున్నాయి, లాంగ్ టైం కొరకు గనక మీరు బై చేస్తుంటే ఏం కాదు, బై చేసి ఉంచుకోండి. ఇఫ్ యూ ట్రస్ట్ ఆన్ ఇండియా, మీకు ఇండియా మీద ట్రస్ట్ ఉంటే బై చేయండి, లేకపోతే మీ ఇష్టం. నేను ఎక్కువ వరకుంటుంటే ఇంకా ఎక్కువ వరకు మంచిది కాదు, గైడ్ లైన్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెల్ ఇది చెప్పలేను. కాబట్టి ఇవే మీరు కనుక స్కాల్పింగ్ ఇచ్చేస్తుంటే ఏమీ కాదు, లిటిల్ బిట్ స్కాల్పింగ్ డైలీ చేసుకుంటూ ఉండొచ్చు మీరు, నో ప్రాబ్లం. చెప్పినట్టు మన ఛానల్ మీద ఆల్రెడీ 2 స్ట్రాటజీ వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి. అవి స్ట్రాటజీస్ని ఫాలో చేసుకుంటే మీరు లేకన్నా సింపుల్ ఇక్కడ స్కాల్పింగ్ చేసుకోవచ్చు ఈజీలీ. ఒక లిటిల్ బిట్ డైలీ ప్రాఫిట్ లేపచ్చు. అదే మీరు స్టాక్లలో బై చేసి లాంగ్ టర్మ్ కోసం బై చేస్తా అంటే మంచి టైం బై చేసి ఉంచుకోవచ్చు, మీకు ఇండియా మీద కనుక ట్రస్ట్ ఉంటే. ఓకే, లేకపోతే మీ ఇష్టం. ఓకే, సింపుల్ ఇదే. కాబట్టి ఇక్కడ టెన్షన్ పడే అవసరం లేదు, ఇక్కడ ప్యానిక్ అయ్యే అవసరం లేదు. గివ్ ఏ నడుస్తున్న రీజన్స్, నేను మీకు ఏమేమి రీజన్స్ ఉన్నాయి, మేజర్ రీజన్స్ అవి చెప్పేసిన, ఏమేమి అవ్వచ్చు అది కూడా చెప్పేసిన. ఓకే, సో ఐ థింక్ ఎక్కువ మాట్లాడే అవసరం లేదు, చాలు గింతే. ట్రస్ట్ ఉన్న వాళ్ళకి ఇంతసేపు అర్థం అయిపోతాయి, అర్థం కాని వాళ్ళకు ఎంతవరకు అర్థం కాదు. ఓకే, సో నెక్స్ట్ టైం కలిసి అనదర్ ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో. సో bye bye.